ప్రతిపక్షంలున్నా అధికార పక్షంలున్నా ప్రశ్నిస్తూనే ఉంటాం. తప్పు చేస్తే ఇడిచేదే లేదని ఎలక్షన్లకు ముందే చెప్పిండు పవన్ కళ్యాణ్ సారు. అందుకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక కూడా సారు అదే తీరుగా ముంగటికి పోతుండు. ఎక్కడ తప్పు జరిగినా సారే ఆఫీసర్లను ఎంటేసుకొని పోయి కడిగి పారేస్తుండు. అందుకేనేమో అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని సారునే బుగులు పుట్టిస్తున్నారట కొంతమంది. బొత్తవాళ్ళు కదా ఆగితే బుక్కెట్ దీని దుప్పటి కప్పుకొని గుర్రు పెట్టాలి, కానీ చేతిలో ఫోన్ ఉన్నది కదా అని ఎవరికి పడితే వాళ్ళకు ఫోన్లు చేసి ఏది పడితే అది మాట్లాడితే లోపటేసి ఈపులన్నీ మండదాపుతారు పోలీసు వాళ్ళు. అక్కడ చూడర్రే కర్రకాండ్ల అద్దాలు పెట్టుకొని మాసిన గడ్డం వేసుకొని కనిపిస్తాడు కదా, ఈ గురవంతుడే మల్లికార్జునరావు. దేవుని పేరే పెట్టుకున్నాడు. ఇంతకు ఎవరికినే అంటారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఆఫీసుకు ఫోన్ల మీద ఫోన్లు కొట్టి ఓ నప్పతట్లోడు బెదిరించిండని పోలీసులు ఎంకులాడిండ్రు కదా. ఇగో గీ సిడగత్తోడేనట. అసలే గల్లీకేంచి ఢిల్లీ దాకా పతారగలిగిన మనిషి ఆయే. అసోంటి పవనాలు సార్ ఆఫీసుకే ఫోన్లు కొట్టి కీలిచ్చిండంటే ఆడే ఓడో దొరకబట్టాల్సిందేనని పోలీసు వాళ్ళు పొద్దు మాపు ఎంకులాడి ఆఖరికి ఫోన్ బంద్ పెట్టుకున్నా ఎట్టనో ఓ తీరుగా తిప్పలవాడి విజయవాడలనే గీ నూక మల్లికార్జునరావును దొరకబట్టినరాట. చూస్తే పెద్ద మనిషి లెక్కున్నావు, పవనాలు సారికి ఏంటికి ఫోన్ చేసి బెదిరించినవరా వారి అని పోలీసు వాళ్ళు గద్దిస్తే దిమాకులున్న బేజా సరిగ్గా పనిచేస్తలేదని తేలిందట. ఇంటి వాళ్ళని అడిగితే కూడా అంత గట్టనే చేస్తుంటాడు, పెద్ద చెరొచ్చి పడ్డది అంతోనే అన్నట్టు చెప్పిండ్రాట. ఇది వారకోసారి గిట్లనే ఇప్పటి హోం మంత్రి అనిత మేడంకు కూడా ఫోన్లు చేసి బుగులు పట్టించిండట. అందుకే మరిగా ఏం కథ ఏంటిదని పోలీసు వాళ్ళు ఒక్కని కూసబెట్టి గట్టిగానే అరుచుకున్నారని చెప్తున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎం ను బెదిరించినోని దొరకబట్టినరు పోలీసు వాళ్ళు. తాగినోడు ఊకుండాక గిట్ల గాలికి పోయే కంపను నెత్తికి తగిలించుకున్నట్టు చేసుకున్నాడు. ఇప్పటి సంది లీడర్ సాబులే వాళ్ళ కన్నా భయపెట్టే ఫోన్లు పోతే ముందుగాలకి కర్రె కండ్లద్దాలు అన్ని ఆరుచుకునేటట్టున్నారు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.